హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఈరోజైతే మనము దీపావళి పండుగ నరకాసురుడికి సంబంధం ఏంటో తెలుసుకుందామండి. అసలు ఈ దీపావళి పండుగ ఈ సంవత్సరంలో అయితే 2021 తేదీలలో వచ్చిందనమాట, అక్టోబర్లో. మామూలుగా అయితే ఈ నరక చతుర్దశికి తర్వాత ఈ దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారనేది ఈ వీడియోలో చిన్న స్టోరీ లాగా చెప్పబోతున్నాను. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుని అయితే వధిస్తారు. నరకాసురుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు పుత్రుడేనండి. శ్రీ మహావిష్ణువు భూదేవి పుత్రుడు అనమాట. పూర్వము హిరణ్యాక్షుని వధించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ రూపమై వస్తారు కదా. అప్పుడు భూదేవికి శ్రీ మహావిష్ణువుకు పుట్టిన వారసుడే ఈ నరకాసురుడు. అయితే ఈ నరకాసురుని వధించరాదు అంటే ఎవ్వరూ వధించరాదు, కేవలం తన తల్లితో మాత్రమే ఇతనికి మరణం సంభవించాలి అని భూదేవి శ్రీ మహావిష్ణువు దగ్గర వరం పొందుతుందనమాట. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసురసంధ సమయంలోనే జన్మిస్తాడు ఈ నరకాసురుడు. అతడు లోకకంటకుడై మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతులనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా జన్మిస్తారు. అలానే భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికే నరకాసురుడు ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉంటాడు. ఎన్నో అధర్మ పనులు చేస్తూ ఉంటారు. దేవతలను కూడా హింసిస్తూ ఉంటాడు. ఇక ఆయన అధర్మ కార్యాలను అరికట్టడానికి సత్యభామ శ్రీకృష్ణ సమేతంగా నరకాసురుడి దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడు వారిద్దరి మధ్య భయంకరమైన భీకర యుద్ధం జరిగి శ్రీకృష్ణుడు వధించరాదు కాబట్టి సత్యభామ నరకాసురుని వధిస్తుంది. నరకాసురుడు చనిపోయిన తర్వాత సత్యభామకు తన పుత్రుడే అని తెలిసి కనీసం నా పుత్రుడి పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకాసురుని చెర నుండి సాధుజనులు, దేవతలు, ప్రజలు ప్రతి ఒక్కరూ విడుదలయ్యారు కాబట్టి మరుసటి రోజు దీపావళి రోజు అంటే అమావాస్య రోజు ఘనంగా దీపాలు ఇంటి ముందర వెలిగించి పటాకులు కాల్చి దీపావళి పండుగనైతే జరుపుకుంటారు. దీపావళికి రామాయణానికి సంబంధం ఏంటి అంటే రామాయణంలో కూడా ఈ దీపావళి వెలిగించి పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే ఇదే రోజు శ్రీరాముడు సీతాదేవి సమేతుడై సోదరుడు లక్ష్మణుడితో అయోధ్యకు చేరుకుంటాడు. 14 సంవత్సరాలు వనవాసం ఉండి రావణాసురుడు అనే రాక్షసుని వధించి ఘనంగా అయోధ్యకు చేరుకుంటాడు. ప్రతి ఒక్కరూ ప్రజలు కానీ రాజులు కానీ ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రుడికి ఘనంగా స్వాగతం పలుకుతూ దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతారు. అందుకే ఈ దీపావళి పండుగ ఈ విషయం కూడా తెలుసుకుంటారు. అలానే ప్రతి ఒక్కరూ సాయంకాలం పూట ఈ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.